హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆమ్లా జామున్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా బాగా తుడిచి పెట్టుకోవాలి. ఒక ఫోక్ తీసుకొని ఇలాగా ఫోక్తో చుట్టూ గుచ్చుకొని అన్నీ గుచ్చుకున్నాను. నేను గుచ్చుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. స్టవ్ పైన నీళ్లు పెట్టుకున్నాను. నీళ్లు వేడెక్కాయి. ఇప్పుడు ఉసిరికాయలు తెచ్చి ఇందులో వేయాలి. ఇలా అన్ని వేడి నీళ్ళల్లో వేశాక ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి ఉసిరికాయలను. ఉసిరికాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా చాలా యూజ్ఫుల్ ఉసిరికాయ తింటే. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. ఇలా మనం కొత్త కొత్త ఐటమ్స్ చేసిస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఇవి బాగా ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఉసిరికాయలు తీసుకునేటప్పుడు డ్యామేజ్ లేకుండా మంచివి ఏరుకొని తీసుకోండి ఫ్రెండ్స్. పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి భోజనం తర్వాత రోజు ఒక ఉసిరికాయ పిల్లలైనా పెద్దలైనా తీసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉసిరికాయలో. ఇవి ఉడికే లోపల మనము పాకానికి రెడీ చేసుకుందాం. 1/2 కేజీ ఉసిరికాయలు కాబట్టి 1/2 కేజీ బెల్లాన్ని కొట్టుకున్నాను నేను. ఒక 4 యాలుక్కాయలు కొట్టుకున్నాను. వీటిని నీళ్లు వేయకుండా పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు. నాకు చక్కెర ఇష్టం లేదని బెల్లం వేసాను. ఉసిరికాయలు ఉడికాయి. స్టవ్ ఆపేసుకొని వీటిని నీళ్ళలో నుంచి వేరు చేసుకోవాలి. బొరకల గిన్నె ఉంటుంది కదా, గిన్నెలో కూడా వేసుకోవచ్చు. ఇలాగా బెల్లంలో వేసేసి బాగా కలబెట్టుకోవాలి. ఈ ఉసిరికాయల్లో ఉండే నీరు వల్ల, ఈ వేడి వల్ల బెల్లం బాగా కరుగుతుంది. అప్పుడు ఉసిరికాయకు ఈ బెల్లం అంతా పడుతుంది. ఫస్ట్ మంట ఎక్కువ పెట్టుకోవాలి కరిగేంత వరకు. తర్వాత కరిగాక మంట తగ్గించుకోవాలి. మనకు ఈ ఉసిరికాయలలో ఉన్న నీరే సరిపోతుందండి బెల్లం కరగడానికి. మళ్ళీ నీళ్లు వేసుకోవద్దండి. ఇవి బాగా కరిగాక అప్పుడు మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఉసిరికాయలు ఈ కలర్ నుంచి బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉన్నించుకోవాలి పొయ్యి మీదనే. మనము కరెక్ట్గా చేసుకున్నాము అంటే 1 ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు చేతన కానిది అంటూ ఏమీ ఉండదు. మనకు ఇలాంటి చిన్న చిన్నవి ట్రిప్స్ అన్నీ మనం పాటించుకుంటూ ఇలా ఐటమ్స్ చేసుకున్నాము అంటే హాస్పిటల్కి వెళ్ళే పని కూడా ఉండదండి. ఇమ్యూనిటీ పెంచే ఐటమ్స్ కదా ఫ్రెండ్స్ ఇవన్నీ. కాబట్టి మీరు కొంచెం ఓపిక చేసుకొని మీకు మీ పిల్లలకి మంచి ఆహారాన్ని ఇచ్చే తల్లులుగా మీరు ఉండండి ఫ్రెండ్స్. నాకు ఉసిరికాయ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఇలా కలబెడుతుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుకున్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఉసిరికాయ అంటే ఇష్టమా, ఇష్టం లేదా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయని ఇష్టం లేకపోయినా కూడా ఇలాంటి ఐటమ్స్ చేసుకొని మనము లోపలికి పంపించాలి ఫ్రెండ్స్, కడుపులోకి. ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టడం వల్ల ఉసిరికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉసిరికాయని ఇష్టపడేలాగా మనం చేసి పెట్టాలి ఫ్రెండ్స్. మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ఒకటి తిన్న తర్వాత ఇంకొక ఉసిరికాయ ఇస్తారా అని అడగాలి ఫ్రెండ్స్. అలాగుంటుంది టేస్ట్. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి అందరికీ టేస్ట్ చూపించండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉండండి ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే ఐటమ్ ఫ్రెండ్ ఇది. బెల్లం ఇష్టపడని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1/2 కేజీ ఉసిరికాయలు అయితే 1/2 కేజీ చక్కెర పడుతుంది. చూడండి, కొంచెం కొంచెం కలర్ మారుతూ వస్తున్నాయి. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ బెల్లం పాకంలో. నిలువ పచ్చళ్ళు అవి చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, వాటికంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 1 ఇయర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుంటే మనం తడి తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే 3 నెలలు లేదా 4 నెలలు ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇట్లా లైట్గా ఉన్న కలరు
ఇట్లా డార్క్గా కావాలి. నేను ఒక చేత వీడియో చేస్తూ ఒక చేత చూపిస్తున్నాను కాబట్టి మీకు సరిగా చూపించలేకపోతున్నాను. కలర్ చేంజ్ అయ్యాయి, ఇంకా చేంజ్ కావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ మారుతున్నాయి. ఇంకా కొంచెం సేపు ఉంచుదాము, పూర్తిగా బ్రౌన్ కలర్గా వచ్చేస్తాయి. ఇంకా కొంచెం సేపు పెడదాం ఫ్రెండ్స్. మొత్తము ఒక అర్ధగంట ప్రాసెస్ అండి. ఒక అర్ధగంట మనం కష్టపడినాము అంటే మనము చాలా విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోగలుగుతాము. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా మారిపోయాయో. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారాక మనము గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతాయి. ఇలా అయ్యాక మనము బాగా చల్లారాక మాత్రమే మనం సీసాలో ఎత్తి పెట్టుకోవాలి. గాజు సీసా అయితే బెటరు. చాలా జ్యూసీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చిన్న సైజువి తీసుకున్నాను కాబట్టి చిన్నగా కనిపిస్తున్నాయి. పెద్ద సైజు ఉసిరికాయలకి పెద్దగా కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బై బై ఫ్రెండ్స్.